VC6 న్యూస్కి స్వాగతం. కొత్తగూడెం ఆర్డీఓకి మెమోరాండం అందిస్తున్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ జారీ చేసిన జీవో నంబర్ 58 ప్రకారం ఎన్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో జూలూరుపాడు మండలంలో గిరిజనేతరులకు లైసెన్స్ పొంది ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వర్తించదని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు వ్యాపారం చేసే హక్కు లేదని ఏజెన్సీ చట్టాలు 1/59 RW 1/70 చట్టం 1996 పీసా చట్టం ప్రకారం కొనుగోలు, అమ్మకాలు, వ్యాపారం గిరిజనులకు మాత్రమే చేయాలని, గిరిజనేతరులలో లైసెన్స్ పొందిన వారు 20 మంది అగ్రకులానికి చెందినవారు, 7 వెనుకబడిన కులానికి చెందినవారు, మొత్తం 27 మంది సభ్యుల లైసెన్స్ను రద్దు చేయాలని కోరుతూ కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ అధికారి డి మధుకు వినతి పత్రం అందజేసిన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు రాజేష్ నాయక్. ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు బోక్య కుమార్ నాయక్, గిరిజన నాయకులు హరినాయక్, సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి జరపల లచ్చు నాయక్, గూగులోతు బాలు నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.